శుభం భయాదు. మీనరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీనరాశిలో ప్రత్యేకించి రేవతి నక్షత్రం బాగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ నక్షత్రం వాళ్ళకి, అందులో 4వ పాదం వారికి సత్ఫలితాలు, ఏది ముట్టుకుంటే అది బంగారం లాగా, ఎక్కడ సంతకం పడితే అది మనది అన్నట్టుగా అంత అద్భుతమైన ఫలితాన్ని రేవతి నక్షత్రం 4వ పాదం వారికి ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. సరస్వతి తల్లి మీనరాశిలోనే ఉన్నారా అన్నట్టుగా విద్యార్థులు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడం, అనుకున్న మార్కు కంటే 2 మార్కులు అధికంగానే రావడం, అదొక అదృష్టంగా భావించడం, ఆనందకరంగా ఉండడం జరిగే అవకాశం ఉంది. విదేశీయానం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు, విద్యా ప్రయత్నాల్లో కూడా విదేశీయానం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అగ్రిమెంట్స్తో మంచి ఫలితాల అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న ప్రొఫెసర్స్, టీచర్స్కి మంచి ఫలితాలు రావడము, ప్రమోషన్స్ రావడము, ఈ నెలలో వాళ్ళకి అనుకున్న జీతం కంటే అధికమైన ఫలితం రావడము, చేంజ్ ఆఫ్ వర్క్ వలన మంచి ఫలితాలు రావడము, ఇవన్నీ కూడా మీనరాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. దీని తోడుగా వ్యాపార వ్యవహారాలకు వచ్చిన జల సంబంధమైన వ్యాపారాలు, జల పుష్పాలతో చేసే వ్యాపార వ్యవహారాలు, విత్తనాలతో చేసే వ్యాపారాలు, భూమి సంబంధించిన వ్యాపారాలలో మంచి అధికమైన లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా ₹1 అధిక లాభంగానే కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన స్థితి కనబడుతుంది బాగానే. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. దీనికి తోడుగా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రత్యేకంగా లఘు పరిశ్రమలు తీసుకుంటే, చేనేత పరిశ్రమ అనుకోండి, లేదా కూరగాయల వ్యాపారం అనుకోండి, ఏదైనా లఘు పరిశ్రమల్లో ఉన్న ఫ్రీలాన్స్గా చేసే వ్యవహారంలో ఏదైతే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈయనలో చక్కటి లాభాలు కనబడే అవకాశం బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు కాకపోయినప్పటికీ విద్యార్థులలో అన్నదమ్ములుగా వ్యవహరిస్తున్న వాళ్ళలో కొంత విభేదాలు వచ్చినప్పటికీ తన చదువు తనది అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ కాంపిటేటివ్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుచేత ఆస్తి వ్యవహారాలలో గొడవ పడకుండా ఒక 4 రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే వచ్చే మాసంలో దాని మీద మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కాకుండా మిత్ర లాభం, మిత్ర భేదం అనేటట్టుగా లాభాలు చూసుకోకుండా ఒక మంచి వ్యవహారం కోసం చేసే ప్రయత్నాలు, అగ్రిమెంట్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఏదైనప్పటికీ మీనరాశి వారు దోషం నుండి అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నంలో సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడతాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఓం గురుడి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఈ మాసమంతా చక్కగా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఉన్నతమైన స్థాయి, స్టేటస్, యోగంతో పాటు రాజయోగము, విపరీత రాజయోగం కూడా వచ్చి సత్ఫలితాలతో రాజమార్గంలో ముందుకు వెళ్తారని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.